మనకు మొదటగా హాల్ టికెట్ నెంబర్ని ఇస్తారు. క్వశ్చన్ పేపర్లో చూసినట్టయితే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మనం హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ రాస్తాం కదా, దాన్ని మనం ఇక్కడ ఓఎంఆర్ షీట్లో చూసినట్టయితే ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ని మనం ఫిల్ చేయాలి. దేనితోని? బాల్ పాయింట్ పెన్తోని మాత్రమే ఇక్కడ మనము రాయాలి. నెక్స్ట్ మనం ఇక్కడికి వచ్చినట్టయితే మన క్వశ్చన్ పేపర్లో సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అని ఉంటుంది. మనకు హాల్ టికెట్లో ఒక ఫోటో ఇస్తారు. ఆ ఫోటో కింద మీ సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో ఆ సిగ్నేచర్ని మనం ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ని ఇక్కడ క్వశ్చన్ పేపర్ యొక్క పై భాగంలో మనము ఫిల్ చేస్తాము. అదేవిధంగా ఇక్కడ టైం 2.5 hours అని ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక హాల్ టికెట్ కోసం అప్లై చేసినప్పుడు, ఎగ్జామ్ కోసం అప్లై చేసినప్పుడు నెట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుంది, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అని చూపిస్తారు. మ్యాథ్స్కి 60 marks, బయాలజీ నెక్స్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీకి 30 marks ఉంటాయి. ఎప్పుడైతే మీరు బయాలజీని నెగ్లెక్ట్ చేసి అంటే వద్దు అనుకుంటే మీకు 2 గంటల టైం మాత్రమే ఇస్తారు. ఆ 2 గంటల్లో మ్యాథ్స్ 60 మార్కులు, నెక్స్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీకి 60 మార్కులు, అంటే మొత్తం 120 క్వశ్చన్స్ని 2 గంటల్లో కంప్లీట్ చేసి ఇవ్వాలి. ఒకవేళ మీరు బయాలజీని మాత్రం యాడ్ చేస్తే అంటే దానికి కూడా 30 marks ఉంటాయి కాబట్టి అవి టోటల్ ఎన్ని క్వశ్చన్స్ అవుతాయి? 150 క్వశ్చన్స్ అవుతాయి. మన టైం ఎంత ఉంటుంది? 2.5 hours ఉంటుంది. ఇది మనకు టైము ప్లస్ మార్క్స్ గురించి. నెక్స్ట్ తర్వాత చూసినట్టయితే ఇక్కడ ఓఎంఆర్ షీట్కి వచ్చేద్దాం. ఓఎంఆర్ షీట్లో మనం రాసే ప్రతి విషయం కూడా ఇక్కడ పెన్నుతోని మనం ఫిల్ చేయాలి. ఇక్కడ బాక్సెస్లో పై బాక్స్, ఇక్కడ బాక్సెస్లో నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, హాల్ టికెట్ నెంబర్, ఇవి మాత్రమే పెన్నుని యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్వశ్చన్ బుక్లెట్ సీరియల్ నెంబర్ అని ఉంది. అది ఎక్కడ ఉంటుంది? మనకు క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ బుక్లెట్ నెంబర్ దగ్గర ఇక్కడ మనకు నెంబర్ ఇస్తారు. 610385 అని కనిపిస్తుంది కదా, ఈ నెంబర్ని మనం ఇక్కడ పెన్నుతోని రాసి ఇవి ఫిలప్ చేసేటప్పుడు మాత్రం మనం పెన్సిల్తోని రాయాలి. నెక్స్ట్ బుక్లెట్ నెంబర్ లేదా బుక్లెట్ కోడ్స్ ABCD అని ఇచ్చారు. మళ్ళీ మనం క్వశ్చన్ పేపర్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ బుక్లెట్ కోడ్ ఏముంది? A అని ఉంది. కాబట్టి మనం ఇక్కడ ఏను పూర్తిగా పెన్సిల్తో మాత్రమే మనం దీన్ని ఫిల్ చేస్తాము. ఎప్పుడైనా ఫిల్ చేసేటివన్నీ కూడా ఇక్కడ క్వశ్చన్స్ చూసినట్టయితే వీటిని కూడా మనం పెన్సిల్తోనే ఫిల్ చేయాలి. మనం రాసే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, హాల్ టికెట్ నెంబరు, ఈ బాక్స్లలో వచ్చేవి మాత్రమే పెన్నుతోని రాస్తాము. మిగతా అన్నిటినీ కూడా మనం పెన్సిల్తోని వీటిని ఫిల్ చేస్తాము. 1 నుంచి 60 వరకు మ్యాథ్స్ క్వశ్చన్స్ ఉంటాయి. మనకు మల్టిపుల్ చాయిసే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాథ్స్ చూసినట్టయితే ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ ఇచ్చాడు, క్వశ్చన్కి కింద 2 బైలింగ్వల్ ఇచ్చాడు. అంటే మన ఇక్కడ ఏంటి, ఇంగ్లీష్లో ఉంది పేపరు, తెలుగులో ఉంది. ఇంగ్లీష్లో 1, 2, 3, 4 అనే మల్టిపుల్ చాయిస్లో ఉండే ఆన్సర్స్ని ఇచ్చాడు. మనకి ఇక్కడ ఓఎంఆర్ షీట్లో కూడా 1, 2, 3, 4 అని ఉంటుంది. మనకి ఇక్కడ ఆన్సర్ 1, 2 అయింది అనుకోండి, మనం ఇక్కడ ఈ 2 అనే నెంబర్ని పెన్సిల్తో మాత్రమే ఫిల్ చేయాలి. అది ఎక్కడి వరకు? 1 నుంచి 60 వరకు మ్యాథ్స్ కనబడుతుంది. మ్యాథ్స్కి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్ని మనం రాయాలి. నెక్స్ట్ ఫిజిక్స్ 61 నుంచి 90 వరకు ఫిజిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్. నెక్స్ట్ 91 నుంచి 120 వరకు కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్. నెక్స్ట్ బయాలజీకి సంబంధించిన ఆన్సర్స్ 121 నుండి 150 వరకు. మళ్ళీ ఒకసారి చూద్దాం. వీటన్నిట్లలో కూడా బాక్సెస్లో ఉండేటివి పెన్నుతోని రాయాలి. ఈ విధంగా సర్కిల్స్ని ఫిల్ చేసినప్పుడు మాత్రం పెన్సిల్ని మనం ఉపయోగించాలి. థ్యాంక్ యూ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.